ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. అందరము లేచి నిలబడి ఉండి దేవుని కీర్తించు మహిమపరచు ఘనపరచు కీర్తన పుస్తకంలో నుండి 73వ కీర్తన మంగళమే యేసునకు మనుజావతారణకు అని పాడుచు ప్రభువును మహిమపరచు. మంగళమే యేసునకు మనుజావతారణకు 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 శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి మంగళమే మంగళమే యేసునకు మనుజావతారణకు 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 పరమా పవిత్రులకు వరదివ్యాతేజులకు 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 నిరుపమానాదునకు నిరుపమానాదునకు నిపుణ వేద్యునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారణకు 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 పూరితా సంభారునకు వరసు గుణోదారునకు వరసు గుణోదారునకు వరసు గుణోదారునకు కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారణకు 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 పరమాత్ముని వాసునకు వరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతింతుము నీరు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారణకు మనుజావతారణకు అదేవిధంగా నిలబడి ఉండి ఆరాధన క్రమ పుస్తకంలో మొదటి పుట్టులో ఉన్నటువంటి మొదటి ఆరాధన క్రమము మనం అనుసరించడము ప్రార్థించడం. సర్వశక్తి గల దేవా ఉదయం నన్ను నీకు పట్టబయల కోరికలన్నీ తెలిసేవు. ఏ రహస్యము నీకు దాగి ఉండవు. మేము నేను సంపూర్ణంగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తంగా మేమపరచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయములను తలంపులను పవిత్రపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు
యేసుక్రీస్తు చెప్పినదేమనగా, ఇశ్రాయేలు మన దేవుడకు ప్రభు, అతిథేయుడకు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలంతోనూ నీ దేవుడైన ప్రేమను ప్రేమింపాలని ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వల్ల నీ ప్రభు ప్రేమింపాలని రెండవ ఆజ్ఞ దాన్ని వచ్చింది. వీటికంటే ముఖ్యమైన ఏది లేదు. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారంలో ఉన్నాయి. కాబట్టి మోకాల నుండి పరీక్షించుకొని పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో ఆయన సంరక్షించినట్లు దేవుని కృపను వెతుకుతున్నాము. పాపం నిమిత్తం వాస్తవంగా పట్టుదలతో పశ్చాత్తాపడి పొరుగువాడి ప్రేమను స్నేహం కలిగి ఇక దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ ఆయన పరిశుద్ధ మార్గంలో నడుచుకోవచ్చు. నడవడి గలవారు అగుటకు నిశ్చయించుకొనిచున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయనతో మరలా సమాధానపరచబడగలిగే దేవుని ఎదుట మన పాపములను దీనమస్తూ ఒప్పుకుందాం. అందరం కలిసి చెప్తాం. పరలోక తండ్రి, నీకు మా పొరుగువారికి విరోధంగా పాపం చేస్తున్నాం. పలికి దుష్టసనం మమ్మల్ని కనుకరించినది యేసుక్రీస్తు నిమిత్తం మా పాపం రక్షించాం. ఈ పరిశుద్ధాత్మ చేత శుద్ధీకరించి మన సాక్షిని జీవించి ఈ పరిశుద్ధ నామకు మేము కలగాలి. మేము ఇద్దరు హృదయపూర్వకం కోసం ఇక నుండి కొత్త నడపగలగాలి. నేను సేవించాను. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా వారందరికీ దేవుడు అనుగ్రహించుకుని ప్రయాసపడి భారమోసం సమస్త నేలరా నా దగ్గరండి. నేను నీకు విశ్రాంతి కల్పించుకుంటున్నది యేసు చెప్పను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా ఆయన విశ్వాసం ప్రతివాడు నశింపకావించి దేవుడు ఆయన అనుగ్రహించిన పాపం రక్షించుటకు క్రీస్తు యేసు లోకములో వచ్చిన వాక్యమును నమ్మదగినది, పూర్ణ అంగీకారంతో యోగ్యమైనది. ఎవడైనా పాపం చేసిందే నీతి మంత్రులు యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి అనుకున్నాడు. ఆయన మన పాపములు శాంతికరమైన మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను క్షమించి మనస్ఫూర్తి పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతో తన వైపునకు మళ్ళీ వారందరికీ పాపములు క్షమించునని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చిన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము మనల్ని కనికరించి మన పాపములన్నింటినీ క్షమించి వాటిని మనం విడుదల చేసి సమస్త సత్వములైన మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైనను గాక. ప్రార్థించుదాము. నేటికైన సంగ్రహ ప్రార్థన చేయదము. అంశము పరిశుద్ధ వివాహం. ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడిక ఉత్సవం మరియు సంస్కారం. కుటుంబములకు దేవా, వివాహమును ఒక ఒడంబడికగా నియమించి కుటుంబంలోని బంధములను బలపరిచి ప్రతి ఒక్కరూ ఘనమైన విషయముగా ఎంచబడినట్లు చేస్తుంది కదా. దీనిని బట్టి పరస్పర
పరస్పర ప్రేమానురాగంలో కొనసాగటను, ప్రేమ మరియు బాధ్యత కలిగిన వాతావరణంలో ధర్మములు వృద్ధి చెందుటకును, సమాజంలో ఒక గౌరవప్రదమైన సముచిత స్థానము వివాహమునకు కల్పించినందుకు ఈ నామమును గణపరచు వారంగా ఉండునకు దయచేయము. మీతో పరిశుద్ధాత్మకుల నిత్యము జీవించు పరిపాలించుతుండడు నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ దైవారాధనకి ఏర్పాటు చేయబడినటువంటి దైవ లేఖన భాగంలో మనం చదవగా విందామా? మొదటగా పాత నిబంధన చదువు వినిపించండి. నేటి పరిశుద్ధ దినములపై ఏర్పాటు చేయబడిన మొదటి బైబిల్ పాఠంగా పాత నిబంధన గ్రంథంలో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 25 వరకు గల దేవుని వాక్యము చదువుకుందాము. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుటకు అనుకునేది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడిన గనుక నాది అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరూ దిగంబరులుగా ఉండేది, అయితే వారు సిగ్గు ఎరగకై ఉండేది. ఇంత మటుకు దేవుని పాఠం సరే. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదవబడి దేవుని వాక్యం విందాం. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 19వ అధ్యాయం 3వ వచనం ప్రారంభం. పరిసయ్యులు ఆయనను శోధింపవలని ఆయన ఎదుకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాటడం న్యాయమా అని ఆయనను అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించనని, ఇది నిమిత్తము పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనని, వారు ఏక శరీరంగా ముందురని చెప్పిన మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పలేను. దేవుడు కన్వెన్షన్లో దీవించిందాక. క్రీస్తు
కీర్తన పుస్తకంలో నుండి 566వ సంగీతం ఏదేను మనమందు ఆది వివాహం అని సంగీతం పాడతాం. ఏదేన్ ఆది వివాహం వేదించే నాటే వాక్కు వాటిలో నీ తోరం పవిత్ర కళ్యాణము పదిలా పచుచు దైవత్రిత్వము నేడు దీవింపబడును. ఈ రీతిగా దివ్యాంత క్రీస్తు పెళ్ళికి వీరిద్దరును చేరి పరంగా చేయుమి. ప్రార్థించుదాము. కృప కలిగిన మా దేవ, మా తండ్రి, మరొక పరిశుద్ధ ఆదివారమును మాకు బహుమానముగా ఇచ్చి నీ పరిశుద్ధ నామమును కొనియాడి కీర్తించే ధన్యతనిచ్చి నీ చల్లని స్వరమును వినే భాగ్యమునిచ్చినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానమును, శక్తిని, నడిపింపును దయచేసి మాతో మాట్లాడినాడు. మమ్మల్ని విశ్వాసంలో స్థిరపరచు. క్రీస్తు నామం నడిపించున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ పరిశుద్ధ ఆదివార శుభములను తెలియజేయచ్చు ఉన్నా. తిరిగి మనమందరము సజీవ లెక్కలో ఉండి ఈ పరిశుద్ధ ఆదివారంలో దేవుని ఆరాధించుట, దేవుని గణపరచుట దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, భాగ్యం. ఈరోజు దక్షిణ ఇండియా పంచాంగం ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి అంశం పరిశుద్ధ వివాహం. ఉత్సాహ సంతోషభరితమైన ఒడంబడిక ఉత్సవము మరియు సంస్కారం. మ్యారేజ్, హోలీ మ్యాట్రిమోనీ, a joyful covenantal celebration and sacrament. చాలా దైనందిన జీవితంలో చాలా చక్కని అంశము. క్రైస్తవ సంఘంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశము పరిశుద్ధ వివాహం. ఒక సంబర ఆశ్చర్యములతో కూడినటువంటి చక్కని అంశము పరిశుద్ధ వివాహం. అయితే ఇది ఒక సంఘమునకు ఒక పునాది లాంటిది. కుటుంబ వ్యవస్థకును సమాజమునకు వివాహము అనేటటువంటిది ఒక పునాది లాంటిది. చెప్పాలంటే దక్షిణ ఇండియా సంఘంలో మనం 2 సంస్కారాలు, ఒకటి బాప్తిస్మము, రెండవది హోలీ యూకరిస్ట్. అంశంలో ఈరోజు ఏమన్నారంటే సాక్రమెంట్ అన్నారు. అంటే సాక్రమెంటల్ వాల్యూ కలిగిందండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. ఇన్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వీ హ్యావ్ ఓన్లీ 2 సాక్రమెంట్స్. ఇక్కడ ఇది ఎందుకు వాడారంటే, చెప్పాలంటే క్యాథలిక్ చర్చ్లో 7 సాక్రమెంట్స్ ఉంటాయి. దాంట్లో మ్యారేజ్ కూడా ఒక సాక్రమెంట్. సాక్రమెంటల్ వాల్యూ కలిగినటువంటిది వివాహము అని అర్థం. ఇంత చక్కని అంశం భారతదేశంలో
వివాహం అంటే ఒక గొప్ప ఉత్సవం, గొప్ప సంతోషభరితమైనటువంటి ఒక సంబరం, ఒక మేళ అని చెప్పచ్చు. ఇలాంటి చక్కని అంశాన్ని మనము ధ్యానిస్తున్నాం. రెండు విధంగా ఈ కాంటెంపరరీ సొసైటీలో మనం చూసినప్పుడు వివాహ వ్యవస్థ మీద అనేకమైనటువంటి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడగలం. Some group of people are questioning even the institution of marriage. ఇలాంటి తరుణంలో వివాహ వ్యవస్థ యొక్క, పరిశుద్ధ వివాహం యొక్క ప్రాధాన్యత ఏంటి? I want to respect the people, those who are debating over its respect. కానీ ఈరోజు చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములో నుంచి పరిశుద్ధ వివాహం యొక్క ప్రాధాన్యత, అది క్రైస్తవ సంఘములకు, క్రైస్తవ విశ్వాసులకు అది ఏ విధంగా క్రీస్తు యేసు యొక్క విశ్వాసంలో పెంచుటకు దోహదపడగలదు అని మాత్రము నేను లేఖన భాగంలో నుంచి ఎత్తి చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా, ఎందుకంటే ఈరోజు వివాహ వ్యవస్థకు చాలా విధములైనటువంటి సవాళ్ళు వచ్చాయి. భారతదేశంలో అంతగా లేకపోవచ్చు, కానీ ప్రపంచంలో చూసినప్పుడు మేల్ అండ్ ఫీమేల్, స్త్రీ పురుషులు ఈ బంధంలో ఉండాలి. బట్ వేర్ ఐస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్ ఇంకో వేరే విధమైనటువంటి కాంబినేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సవాళ్ళు, ఆది వివాహ వ్యవస్థకు సవాళ్ళు. అవన్నీ నేను చెప్పి మిమ్మల్ని ఒక కన్ఫ్యూజన్లోకి నేను తీసుకువెళ్ళను, కానీ వివాహ వ్యవస్థకు అనేకమైనటువంటి సవాళ్ళు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక విధంగా ఒక సవాల్. రెండవదిగా మనం చూసినప్పుడు వివాహ వ్యవస్థకు దేవుడు ఇంత ప్రాధాన్యతను ఇచ్చినప్పుడు డివోర్స్ రేట్ ఈజ్ ఇంక్రీజింగ్ లైక్ ఎనీథింగ్. దేవుడు వివాహ వ్యవస్థను ఒక ప్రాధాన్యమైనదిగా, ఒక ఘనమైనటువంటిదిగా, హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్టు ఘనమైనదిగా దేవుడు ఎంచినప్పుడు ఈ యొక్క విడాకులు అనేటటువంటి, అంటే కలిసి ఉండక బదులు వేరుగా ఉండేటటువంటి విధానము పెరిగిపోతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం. వివాహ వ్యవస్థలో, వివాహ జీవితంలో అనేక స్త్రీ పురుషుల మధ్య మిస్అండర్స్టాండింగ్స్, కలహములు. చివరికి ఎలా ఉంది అంటే నేను ఒక్కని ఉంటేనే బాగుండును అనే తీర్మానము చేసుకునేటటువంటి స్థాయికి వచ్చినటువంటి పరిస్థితులను మనం చూడగలం. ఇదొక సవాల్. దేవుని యందు ప్రియమైనటువంటి దేవుని వారు, క్రైస్తవ సంఘం, క్రైస్తవ విశ్వాసులు కూడా వివాహమునకు ఉన్నటువంటి ప్రాధాన్యత, వివాహమునకు ఉన్నటువంటి ఘనమైన స్థితిని గమనించకుండా దాన్ని ఒక ఏలనగా చేసేటటువంటి పరిస్థితిని కూడా మనం గమనించాలి. ఇన్ని సవాళ్ళ మధ్య పరిశుద్ధ వివాహము ఒక సాక్రమెంటల్ వాల్యూని కలిగి ఉంది అని, ఒక నిబంధన సంబంధమైనటువంటి ప్రాధాన్యతను కలిగి ఉన్నదని మనం గమనించాలి. నేటి పరిస్థితిలో చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కడి దాకా వెళ్తూ ఉన్నవి అంటే క్రైస్తవ సంఘములో జరిగినటువంటి ఈ వివాహము కోర్టుల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి. నేను 3-4 యవన జంటలను కౌన్సిలింగ్ చేసిన అనుభవం నాకు ఉంది. ఇమ్మీడియట్గా ఒక వివాహమైన సంవత్సరం లోపే అయ్యగారు మేము కలిసి జీవించలేము, we tried our level best, but later on they went to the court of law and got divorced. నా వ్యక్తిగత అనుభవంలో నేను కౌన్సిలింగ్ చేసినటువంటి జంటలు నేను ఎరుగుదును, వారి కన్నీటి చుక్కలను నేను ఎరుగుదును, వారి మిస్అండర్స్టాండింగ్ నేను ఎరుగుదును. చాలా సున్నితమైనటువంటి అంశములను చాలా మ్యాగ్నిఫై చేసి కలిసి జీవించలేకుండా విడిపోయినటువంటి అనేక యవన దంపతులను నేను ఎరుగుదును.
ఇలాంటి పరిస్థితులు ఆవరిస్తూ ఉన్నప్పుడు వివాహము ఘనమైనదిగా మనం ఎలా ఇచ్చాలి? వివాహము దేవుడు ఏర్పాటు చేసిన ఒక నిబంధన సంబంధమైనటువంటిదని, ఒక సంస్కార విలువ కలిగినటువంటిది అని మనం ఎలా గ్రహించాలో ఈరోజు చదవనటువంటి లేఖన భాగంలో నుంచి మనం గమనించాం. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళ మొట్టమొదటి విషయం ఏంటంటే, స్త్రీ పురుషులు తమకు ఇష్టమై పెళ్లి చేసుకోలేదు. చదవనటువంటి మొదటి లేఖన భాగంలో, పాత నిబంధన పాఠంలో ఆదికాండము 2వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చదవగా విన్నాము. అక్కడ మనం చూసినప్పుడు ఏంటి అంటే, దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని తలంచి, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ has been intended, initiated and instituted by God the Creator. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు తలంచాడు. ఏం చేశాడు? నరుడికి సాటి అయినటువంటి ఒక సహకారిని నేను చేస్తానని దేవుడు తలంచాడు, దేవుడు చేశాడు. దేవుడు ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ పరిశుద్ధ వివాహము అనేటటువంటి వ్యవస్థలో నీవు ఒకసారి ప్రవేశించిన తరువాత వెళ్ళిపోవడము అంత సులువు కాదు. అందుకనే ఈ నిబంధన సంబంధమైనటువంటి ఒక గొప్ప బాంధవ్యంలో దేవుడు ఏర్పాటు చేసినాడు. ఆ బాంధవ్యంలోనికి వచ్చే ముందు ప్రార్థనాపూర్వకంగా వాక్యము చేత తలంచి ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టి వివాహ బంధంలో నీవు ప్రవేశించినట్టయితే దాని విలువను గమనించేవారుగా ఉంటా. దేవుడు దీనిని ఏర్పాటు చేశాడు. అందుకనే ఇది చాలా ఘనమైనటువంటిది. కుటుంబ వ్యవస్థకు ఒక పునాది లాంటిది. ఎందుకంటే దీన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. దేవుడు తలంచాడు స్త్రీ పురుషులు ఒక శరీరముగా ఉండాలి అని. కాబట్టి ప్రియులారా, అంత సులువుగా ఈ యొక్క వివాహ బంధములో నుంచి వెళ్ళిపోవుట కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు కనుక దేవుడు దీనికి ఘనమైనటువంటి స్థానాన్ని సమాజంలో, సంఘములో దేవుడు ఉంచాడు. ఇది గమనించాలి. యవన దంపతులు ప్రాముఖ్యంగా దీన్ని గమనించాలి. ఏంటి అంటే, వివాహము 3 నాళ్ళ ముచ్చట కాదు. 3 నెలలు 6 నెలల ఒక కాంట్రాక్ట్ కాదు. రెండవ విషయం ఏంటంటే, క్రైస్తవ లేఖన భాగములను బట్టి మ్యారేజ్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్. నేను ఎప్పుడు వివాహంలో దీన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. మ్యారేజ్ ఈజ్ ఎ కవెనెంట్, ఒక నిబంధన. అందుకనే ఆ నిబంధనలో మనం స్త్రీ పురుషులు ఇద్దరిని ఏమైనా బిడ్డలను మనం అడుగుతూ ఉంటాం, ప్రమాణాలు చేయిస్తూ ఉంటాము. కలిమి ఎందును, లేవి ఎందును, వ్యాధి ఎందును, అన్ని పరిస్థితులు ఎందును నేను నమ్మకంగా ఉంటాను, నా శరీరంతో నేను గణపరుస్తాను అని వాగ్దానపూరితంగా, నిబంధన సంబంధంగా ఈ వివాహ ఒప్పందములో, ఒడబడికలో మనం ప్రవేశిస్తాం. ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఈ వివాహ ఒప్పందంలో స్త్రీ పురుషులు ఇద్దరే లేరు. ఈ వివాహ ఒప్పందంలో గుర్తుంచుకోదగ్గటువంటి విషయం ఏంటంటే, స్త్రీ పురుషులతో పాటు దేవుడు కూడా ఒక పార్ట్నర్గా ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్నర్ ఇన్ ద హోలీ మ్యాట్రిమోనీ. ఇది చాలా మందికి తెలియక, ఓకే నీకు నచ్చలే, నాకు నచ్చలే, నీ మనస్తత్వం నా మనస్తత్వం, నీ అలవాట్లు నీ సాంప్రదాయము నాకు కుదరలే కనుక మనం విడిపోదాం, ఇంత సులువుగా నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంలో మనం ఉన్నాం. స్త్రీ పురుషుల మధ్య ఈ ఒడంబడిక జరుగుతూ ఉన్నప్పుడు
దేవుడు కూడా ఆ ఉడబడికలో పాలిభాగస్తుడై ఉన్నాడు. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకొని విడిపోవడము అనేటటువంటిది క్రైస్తవ లేఖన భాగములను బట్టి మీరు ఈ నిబంధన సంబంధమైనటువంటి విషయమును గ్రహించక లేఖనములను అర్థం చేసుకోక విడిపోయేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఈ నిబంధన సంబంధమైన ఒక సంబంధమును a covenantal relationship has been established by marriage. నిబంధనమైన సంబంధమైనటువంటి ఒక బాంధవ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అలాంటప్పుడు అంత చులకనగా, అందుకనే నాకు ఇప్పటికి ఇంకో గుర్తు ఏంటంటే, చులకనగా కానీ అనోలాచితముగా కానీ వివాహమునకు ఎవరు ఉద్దేశాలు ఉన్నాయి. చులకనగా అనాలోచితంగా రాకూడదు వివాహ బాంధవ్యంలోకి, వివాహ ఒప్పందంలోకి. దేవుడు దీనికి ఒక నిబంధన సంబంధమైనటువంటి ఒక సంస్కార విలువను కలిగినటువంటి ఒక వ్యవస్థగా దేవుడు స్థాపించాడు. దీన్ని ఎంత గౌరవించాలి సంఘం, స్త్రీ పురుషులు దీన్ని ఎంత ప్రాముఖ్యమైనటువంటిదిగా గౌరవించాలి, ఘనపరచాలి అనేటటువంటిది దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి మనం జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. చాలాసార్లు వివాహ వ్యవస్థలో స్త్రీ పురుషుల మధ్య తారతమ్యాలు, నరునికి సాటి అయినటువంటి సహాయము, హెల్ప్ మేట్స్, ఎ ఫిట్టింగ్ హెల్పర్ ఎక్కడి నుంచి? నరుని యొక్క పక్కటెముకలో నుంచి. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, స్త్రీ పురుషుల మధ్య తారతమ్యములు ఎక్కువ తక్కువ అనేటటువంటిది లేదు. గాడ్ డిడ్ నాట్ ఇంటెండ్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్. వారికి దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానమును, ప్రత్యేకమైనటువంటి బాధ్యతను, ప్రత్యేకమైనటువంటి రోల్ను కేటాయించాడు. బట్ గాడ్ డిడ్ నాట్ ఇంటెండ్ ఏ సబ్స్టిట్యూషనల్ రోల్ టు విమెన్. ఇది గమనించాలి. సాటి అయినటువంటి సహాయమును, తక్కువ కాదా అక్కడ, సాటి అయినటువంటి సహాయమును. దేవుని ఎంతో ప్రియమైనటువంటి దేవుని వారు, దేవుడు సృష్టి అంతటిలో కూడా వివాహమును ఒక చక్కని వ్యవస్థగా సృష్టించాడు. ఆదాము దగ్గరకు సృష్టించినటువంటి పక్షులను, జంతువులను అన్నింటినీ తీసుకొని వచ్చాడు. God also made marriage as a significant event in the whole creation account. ఏ విధంగా హెచ్చు తగ్గులు లేకుండా సమానమైనటువంటి దేవుని ప్రతిరూపంలో సృజించబడినటువంటి వారుగా గమనించాలి. స్త్రీ పురుషులు ఇద్దరు, పురుషుడు ఎక్కువ స్త్రీ తక్కువ అనేటటువంటిది కాకుండా దేవుని నిబంధనలో ఇద్దరు కూడా ఒకసాటి సహాయకులు అనేటటువంటి విషయమును గమనించి ఈ వివాహ వ్యవస్థను గౌరవించాలి అనేటటువంటి విషయమును మనము గుర్తుంచుకోవాలి. స్వాత పాఠంలో కూడా విషయాన్ని మనం గమనించగలం. పరిసయ్యులు వచ్చి 19వ అధ్యాయం మత్తయి సువార్తను చూస్తే, అయ్యా, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడవచ్చునా? ప్రభు అన్నాడు, ఆది నుంచి సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిని స్త్రీగాను పురుషునిగాను ఏక శరీరంగా ఉండుటకు సృజించాడు. దేవుడు జతపరచిన వారిని మనుషులు ఎడబాపకూడదు, వేరుపరచకూడదు అని మీరు చదవలేదా అని ప్రశ్నిస్తుంది. దేవుడు జతపరిచిన వారి నిబంధనలో దేవుడు కట్టినటువంటి కుటుంబాన్ని చాలా వివాహంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాం. చిన్న చిన్న విషయాలను, ఇటు ఉన్న తల్లిదండ్రులు, అటు ఉన్న పురుషుని సైడ్ ఉన్నటువంటి తల్లిదండ్రులు, స్త్రీ యొక్క తల్లిదండ్రులు, రక్త సంబంధికులు చిన్న చిన్న విషయములను భూతత్వంలో చూపించి
యవన బిడ్డలను వేరు చేసినటువంటి సంఘటన నేను ఏదో ఎరుగుతాను. అక్కడ ఏముండదు, ఈగో, ఆహా. పిల్లారా, ఇంత చక్కని ఘనమైనటువంటి వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసింది ఈ చిన్న చిన్న కలహములకు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ విడిపోమని కాదు. దేవుడు జతపరిచిన వారిని ఎడబాసి పోకూడదు, వేరుపరచకూడదు కూడా. ఎందుకంటే దేవుడు జతపరిచాడు. వివాహము అంత ఘనమైనటువంటిది అని మనం గమనించాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియమైనటువంటి సంఘం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలు అంటాడు, వివాహము ఘనమైనటువంటిదిగా ఎంచాలా. ఇంకొకటి కూడా గమనించాలి ఏంటంటే, 2 లేఖన భాగాలు మనం చూసినట్టయితే, వారు ఏక శరీరమై ఉందురు. వారు ఏక శరీరమై ఉందురు. పురుషుడైతే తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి స్త్రీని హత్తుకొనును. వారు ఏక శరీరమై ఉందురు. వన్ ఫ్లెష్. వాట్ ఏ డీపర్ థియాలజికల్ ఫిలాసఫికల్ మీనింగ్ ఈస్ హిడెన్ ఇన్ దట్ స్టేట్మెంట్. వారు ఏక శరీరమై ఉందురు, ఒకే ఆత్మను కలిగి ఉందురు, ఒకే ఆలోచన కలిగి ఉందురు. ఒకరిని ఒకరు గౌరవించు వారుగా ఉందురు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో ఆయన వర్ణిస్తాడు. ప్రతి వాడు కూడా తన శరీరమును ఘనపరుచుకుంటాడు, కాపాడుకుంటాడు, సంరక్షించుకుంటాడు అని 5వ అధ్యాయంలో మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు. ఏక శరీరము అంటే స్త్రీ పురుషులు ఇద్దరు తమ పార్ట్నర్స్ ను గౌరవించుట, కాపాడుట. స్త్రీ పురుషుని కాపాడాలి, పురుషుడు స్త్రీని కాపాడాలి, సంరక్షించాలి, బాధ్యతను వహించాలి. ఒక ఆత్మను కలిగి, ఒక సెల్ఫ్ కలిగినటువంటి వారుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ యూనిఫికేషన్, స్త్రీ పురుషుల యొక్క యూనిఫికేషన్ దేన్ని సూచిస్తూ ఉంది అంటే, దేవునిలో ఉన్నటువంటి ఐక్యతను సూచిస్తూ ఉంది. దేవునిలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, ఆ కంపానియన్షిప్ సూచిస్తూ ఉంది. స్త్రీ పురుషులిద్దరు కూడా తమ వివాహంలో పార్ట్నర్ అయినటువంటి దేవునిలో ఉన్నటువంటి ఐక్యత, దేవునిలో ఉన్నటువంటి ఆ సంబంధం కలిగినటువంటి వారిగా ఉంటారు. We witness many broken relationships around us. తెగిపోయినటువంటి సంబంధాలు అనేకం మనం చూడగలము. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటి చెప్తా ఉంది ఏంటి అంటే, దేవునిలో ఉన్నటువంటి ఐక్యత స్త్రీ పురుషుల మధ్యలో ఉండాలని దేవుడు నియమించాడు, దేవుడు తలంచాడు. Come out from that broken relationship and mend your ways and build your relationship which is pleasing to God. ప్రియులారా, అలాంటి అనుభవంలో క్రైస్తవ కుటుంబాలు ఉన్నట్టయితే, దంపతులు ఉన్నట్టయితే, స్త్రీ పురుషులు ఉన్నట్టయితే, మీరు ఆ తెగిపోయినటువంటి సంబంధంలో నుంచి దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఆ నిబంధన సంబంధమైన ఆ సంస్కార విలువలు కలిగినటువంటి ఆ వివాహ బంధంలో మిమ్మల్ని మీరు తిరిగి కట్టుకునండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ ఇంటెండ్స్. కాబట్టి దేవుని యొక్క ప్రియమైనటువంటి దేవుని సంఘం అలాంటి చక్కని సంబంధంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నటువంటి విషయాన్ని మీరు గుర్తించి వివాహ వ్యవస్థను గౌరవించేటటువంటి వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటాం. అరిస్టాటిల్ ఒకసారి ఏమన్నానంటే, డివోర్స్ ఈజ్ టు ఫ్యామిలీ లైఫ్ వాట్ సివిల్ వార్ ఈజ్ టు ద నేషన్.
ఎ డిజాస్టర్. సివిల్ వార్ అనేటటువంటిది ఒక స్టేట్కి ఎలాంటిదో, డివోర్స్ అనేటటువంటిది ఒక ఫ్యామిలీ జీవితం అనుకో అలాంటిది. అంటే ఇట్ ఈజ్ ఎ డిజాస్టర్. అంత భయంకరమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి దానిని గురించి ప్రభు కూడా చాలా చక్కగా చెప్పాడు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా ఏర్పాటు చేయకూడదు. We should not think about it. God respects a covenantal relationship in marriage అనేటటువంటి విషయాన్ని గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల్లో స్ఫురించేటటువంటి విషయం ఏంటంటే మానవ సంబంధాలు, ఈ వివాహంలో ఉన్నటువంటి సంబంధము, కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటిదిగా యేసుక్రీస్తు ప్రభు కూడా తిరిగి ఆయన నొక్కి చెబుతూ ఉన్నాడు పరిసయ్యులకు. దేవుడు మానవ సంబంధములను అంత చక్కగా ప్రేమించేటటువంటి వాడు. శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రేమలో కట్టబడినటువంటి కుటుంబముల మధ్య ఉండవలసింది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమ. నేను ఒక్కటే చెప్పగలను, కుటుంబాలు విడిపోవడానికి, స్త్రీ పురుషులు విడిపోవడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏంటంటే తమ్మును తాము దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రేమలో స్థాపించుకోకపోవడమే. చెప్పే సమయం అంతగా లేదు కానీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మొదటి పత్రికలో ఆయన అంటాడు, ప్రేమ శాశ్వత కాలముండును, అన్నింటినీ ఓర్చుకొనును, అన్నింటినీ తాళను, అన్నింటినీ సహించును, అన్నింటినీ నమ్మును. Root yourself into such kind of love and you will be unified. You will not get any doubt about marriage. పిల్లరా, అలాంటి ప్రేమలో ఉన్నాం. క్రైస్తవ కుటుంబంలో క్రైస్తవ స్త్రీ పురుషుల మధ్య, భార్య భర్తల మధ్య అసమాధానము, ప్రేమ లేనిది కనబడకూడదు. దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే వివాహ వ్యవస్థ ద్వారా తన ప్రేమను ప్రచురిల్ల చేయడానికి దేవుడు ఒక ఆదిలోనే స్త్రీ పురుషులను జతపరిచాడు. ఆ ప్రేమ మన దైనందిన జీవితంలో కనపడాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఐక్యత, సఖ్యత, సమాధానము మన కుటుంబ జీవితంలో కనబడాలి. స్త్రీ పురుషుల మధ్య కనబడాలి, కుటుంబంలో పిల్లల మధ్య కనబడాలి. సమాధానం కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి, స్త్రీ పురుషులుగా ఉండాలి, భార్యభర్తలుగా ఉండాలి. చీటికి మాటికి చిటపటాలు ఆడేటటువంటి కుటుంబము కాదు దేవుడు ఆలోచించింది, నియమించింది. ప్రేమ కలిగి, సమాధానం కలిగి ఉండేటటువంటి వారుగా ఉండాలి. అన్నింటినీ నమ్మును, అన్నింటినీ తాలుకొను, అన్నింటినీ ఓర్చును, అన్నింటినీ సహించును. శాశ్వతమైనటువంటిది ప్రేమ అని అపోస్తలుడైన పౌలు తెలియజేసినట్టుగా ఆ ప్రేమలో మిమ్మల్ని మీరు నిర్మించుకున్నట్టయితే, మిమ్మల్ని మీరు స్థాపించుకున్నట్టయితే, మిమ్మల్ని మీరు వేరు పాడేటటువంటి అనుభవంలోకి వెళ్ళినట్టయితే వివాహంను చులకనగా అంతగా మీరు భావించరు, దాని నుంచి బయటకు రారు అని దేవుని యొక్క నామాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేయించి ఉన్నాను. చిన్న చిన్న కలహంలో రావడం సహజం, చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం మనుషుల. కానీ ప్రార్థనాపూర్వకంగా మనము దేవునిలో ఉన్నట్టయితే, వాక్యానుసారంగా మన జీవితంలో నిర్మించుకున్నట్టయితే, వాటిని అధిగమించి కూడా వివాహ వ్యవస్థకు ఉన్నటువంటి ఆ గౌరవాన్ని కనపరిచేటటువంటి వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం మనకు చాలా చక్కగా తెలియజేస్తాము. దేవుని యందు ప్రియమైనటువంటి సంగమ, దేవుని బిడ్డలారా, వివాహ వ్యవస్థ ఒక వరముగా ఇచ్చినటువంటి దేవుని నామమును, దేవుని యొక్క పేరును స్త్రీ పురుషులుగా, సంఘముగా మనము ఏలన చేసేటటువంటి జీవితాలు వద్దు. వివాహము ద్వారా నిబంధనలు ఏర్పాటు చేసినటువంటి దేవుని ఘనమైనటువంటి పేరును, ఎంత చక్కని జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్, వాట్ సార్ట్ ఆఫ్ లవ్ దే హ్యావ్, వాట్ సార్ట్ ఆఫ్ పీస్ దే హ్యావ్ ఇన్ దేర్ లైఫ్ అండ్ ఫ్యామిలీ అనే ఒక చక్కని సాక్ష్యం కలిగినటువంటి అనుభవం. ఇలాంటి అనుభవం 128వ కీర్తనలో మనం చూస్తాం. నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె, భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె. అది అనుభవం. ఎవరు
యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. కుటుంబ ప్రార్థన, కుటుంబంగా వాక్యము ధ్యానించే క్రైస్తవ విలువలు కలిగిన వ్యవస్థగా కుటుంబంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. వీళ్ళారా, ఇవన్నీ మనము తెలుసుకున్నప్పుడు ఈ వివాహం చులకనగా మనం చులకనగా అంతగా మనం ఆలోచించాం. క్రైస్తవ సంఘం ఎప్పుడు కూడా డివోర్స్ గురించి ఆలోచన చేయదు. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉండాలి అని, అర్థం చేసుకోవాలి అని, దేవునికి ఒక సాక్షి సాధనముగా కుటుంబ వ్యవస్థ వివాహము నిలిచి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. ఇలాంటి చక్కని వాక్యంలో దేవుడు మనకు అందిస్తూ ఉండగా తెగిపోయిన సంబంధంలో ఎవరైనా ఉన్నట్టయితే, ఆ చేదు అనుభవంలో ఉన్నట్టయితే, దీని చులకలుగా మాట్లాడి చాలా గాయపరచబడిన అనుభవంతో ఉన్నట్టయితే, కమ్ టు ద లార్డ్, దేవుని సన్నిధిలోకి రండి, దేవుని ప్రేమలో నాటబడండి, దేవుని సమాధానంలో నాటబడండి. చివరిగా ఏంటంటే, మ్యాన్ అండ్ ఉమెన్ మస్ట్ బి ఏ ఫర్గివింగ్ కపుల్. ఒకరిని ఒకరు క్షమించుకునేటటువంటి వారుగా ఉండాలి, ఒకరిని ఒకరు ప్రేమించుకునేటటువంటి వారుగా ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించుకునేటటువంటి వారుగా ఉండాలి, ఒకరిని ఒకరు హెచ్చించుకునేటటువంటి వారుగా ఉండాలి, ఒకరిని ఒకరు కాపాడుకునేటటువంటి వారుగా ఉండాలి. అది దేవుని చిత్తం అనే లేఖన భాగం తెలియజేస్తుంది. అలాంటి గొప్ప కృపలో వర్ధిల్లి వివాహ వ్యవస్థ ద్వారా సంఘములో, సమాజంలో దేవుని ఘనపరిచేటటువంటి స్త్రీ పురుషులుగా, కుటుంబములుగా ఉండేటట్టు దేవుడు తన పరిశుద్ధాత్మ యొక్క సహాయం మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఉండి ఆరాధన పుస్తకంలో 84 ఉన్నటువంటి అపోస్తలుల విశ్వాసము కలిసి ఒప్పుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్త యొక్క సర్వశక్తుల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మగా కన్యాకుమారి గర్భంలో ధరింపబడి ఆమె కూర్చొని కొద్దికులాత కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతి పెట్టబడి అదృశ్యలోకములో దిగని 3వ దినాన చనిపోయిన వారిలోనే తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తుల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు. సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘము, పరిశుద్ధ సహవాసం, పాప క్షమాపణ, శరీర పునరుద్ధరణ, నిత్య జీవనం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. ఇప్పుడు సంఘ ప్రకటన చేయండి. అత్యంత ప్రియమైనటువంటి నా తోటి సంఘ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామాన శుభాలు తెలియజేస్తున్నాను. మరి గత వారం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడు మరి పెంతెకోస్తు తర్వాత 10వ ఆదివారంలోకి మనం ప్రవేశింపచేసినటువంటి రీతిని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ వాక్యం మనం అందరం కూడా ఈ వారం ధ్యానించడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి అంశం ఉత్సాహ సంతోషభరితమైన ఉడంబడిక ఉత్సవము మరియు సంస్కారం. మరి ఒక అంశంపై మనకు చక్కని వాక్య పరిచయాన్ని అందించినటువంటి మన పాస్టర్ చైర్మన్ ఎస్ జాన్ అయ్య గారికి సంఘం తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి దయచేసి ప్రకటనలు గమనించండి. కోవిడ్-19 పాండమిక్ కారణంగా మన వరంగల్ నగరంలో మరి ఉధృతంగా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అదేవిధంగా మరి సిమ్టమ్స్ కలిగినటువంటి వారు మరి డాక్టర్స్కి చూపించుకోవాలన్నప్పటికీ కూడా మరి డాక్టర్స్ అవైలబుల్ లేనటువంటి పరిస్థితి మన చుట్టూ చూస్తున్నాము. అదేవిధంగా మరి హాస్పిటల్స్ కూడా మరి కేసెస్ తీసుకోకపోవడం అనేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ పరిస్థితుల్లో సంఘ సభ్యుల యొక్క ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా మరి ఈ వారం అనగా ఈ రోజు ఆగస్టు 8వ తేదీ మరి ఈ రోజు మన ఆలయంలో సామూహిక ఆరాధనను మనం నిలిపివేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆగస్టు అనగా 9వ తేదీన మనం ఈ సామూహిక ఆరాధనను మనం నిలిపివేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆగస్టు నెలలో రానైనటువంటి ఆదివారాలు ఏవైతే ఉన్నాయో అనగా ఆగస్టు 16, ఆగస్టు 23, ఆగస్టు 30వ తేదీన మరి మన ఆలయంలో నిర్వహించబడబోయేటువంటి ఆరాధనల గురించి మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం మరి సంఘ సభ్యులందరికీ కూడా ఈ వారం తెలియచేయబడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి మరి ఈ ఆగస్ట్ నెల అంతా కూడా మరి వైరస్ ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో
మరి ఆరాధనకు సంబంధించి, ఆరాధన యొక్క సమయానికి సంబంధించి, ఆరాధన యొక్క నిబంధనలకు సంబంధించి మరి పాస్టరేట్ కమిటీ బిషప్ తండ్రి గారిని సంప్రదించి తీసుకునేటువంటి నిర్ణయాలకు సంబంధించి మరి సంఘ సభ్యులందరూ కూడా మరి దీనికి సహకరించాల్సిందిగా కోరుచున్నాను. మరి దేవుని కృపను బట్టి అతి త్వరగా మనకు వ్యాక్సినేషన్ అనేటువంటిది అవైలబుల్ వచ్చినట్లయితే మనమందరం కూడా కలిసి మనమందరం కూడా ఆలయంలో ఆరాధించుకునేటువంటి కృపను మనకు దేవుడు అనుగ్రహించేటువంటి విధంగా మనమందరం కూడా దేవుడిని ప్రార్థిస్తాం. కాబట్టి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మరి సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలన్నిటికీ కూడా మరి సంఘ సభ్యులు మరి దయచేసి సహకరించాల్సిందిగా మరి సంఘ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ వారం శనివారం దినమున ఆగస్టు 15వ తేదీన మన ఆలయంలో మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల మేరకు అతి తక్కువ లాంఛనాలతో, అతి తక్కువ మంది సభ్యులతో మరి ఉదయం 8 గంటలకు మన ఆలయంలో మరి స్వాతంత్ర దినోత్సవం యొక్క మరి ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహించబడడం అనేటువంటిది జరుగుతుంది. మరొక ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన గమనించండి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి కాను మన యొక్క నెలసరి కానుకలు లేదా దశ భాగాలు లేదా ఏ రకమైనటువంటి బకాయిలు ఉన్నప్పటికీ మనకు చెల్లించడానికి మనకు మరి డయాసన్ ఆఫీస్ ద్వారా ఇవ్వబడినటువంటి చివరి తేదీ ఆగస్ట్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు. కాబట్టి ఎవరికైనా ఏమైనా బకాయిలు ఉన్నట్లయితే దయచేసి మరి మన యొక్క డ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. మరి దీనికి సంబంధించినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. మన గృహాలలో ఏ రకమైనటువంటి పాస్టరల్ సర్వీసెస్ కావాలన్నా లేదా సంఘ పరిచర్య కావాలన్నప్పటికీ కూడా మరి కొన్ని అర్హతలు మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుచున్నాను. ఒకటి, మన సంఘ సత్యత్వాన్ని మనం కలిగి ఉండాల్సి ఉంటుంది. రెండవది, మనం తప్పకుండా ఆరాధనలో పాల్గొంటూ ఉండాలి. మూడవ చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన, ఏ ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి నెలసరి కానుక ఆ ఆర్థిక సంవత్సరంలో మనం కట్టి ఉండాలి. కాబట్టి దయచేసి మనందరికీ కూడా మరి పాస్టరల్ సర్వీసెస్ అనేటువంటివి తప్పకుండా అవసరం ఉంటాయి. కాబట్టి సంఘ సభ్యులు దయచేసి గమనించి మరి ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి నెలసరి కానుకలు మరి ఆ సంవత్సరంలో చెల్లించేటువంటి విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి సంఘ సభ్యుల యొక్క సౌలభ్యం కొరకు మరి నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబడడం అనేటువంటిది జరిగింది. మరి ప్రకటనలో జరిగేటప్పుడు కూడా మన పక్కన మన QR కోడ్ కూడా చూస్తున్నాం. కాబట్టి మన యొక్క సాధారణ కానుకలు కూడా మరి QR కోడ్ని వినియోగించుకొని మరి ఈ కానుకలు చెల్లించాల్సిందిగా కోరుచున్నాను. మరి ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మరి డయాసిస్ కూడా మరి ఐకాలందరికీ కూడా వేతనాలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి సంఘ సభ్యులందరికీ కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే మన సంఘానికి చెల్లించేటువంటి కానుకల విషయంలో మనం ఎప్పుడు కూడా వెనుకపోకుండా మనం అందరం కూడా దాతృత్వంగా మన యొక్క కానుకలు చెల్లించడానికి మనం అందరం కూడా ముందుకు వస్తాం. మరి గత వారం అనగా ఆగస్ట్ 2వ తేదీ నుండి మరి గత వారం అంతా కూడా మనం చెల్లించినటువంటి కానుకల వివరాలు గమనించండి. సాధారణ కానుకల ద్వారా మనం చెల్లించినటువంటిది 400 రూపాయలు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా మరి చాలా మంది సంఘ సభ్యులు తమ యొక్క కానుకలు చెల్లిస్తున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. మరి మిగతా సభ్యులందరూ కూడా ఈ ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాల్సిందే కోరుచున్నారు. మరి ఆన్లైన్ ద్వారా కానుకలు చెల్లించినటువంటి వారు మరి థ్యాంక్స్ ఆఫరింగ్ ద్వారా మిస్టర్ సిడి పాల్ గారు 5,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అదేవిధంగా మంత్లీ సబ్స్క్రిప్షన్ మరియు దశభాగాల విషయంలో మిస్టర్ బి ప్రతాప్ కుమార్ గారు 5,000 రూపాయలు, మిస్టర్ సుభద్ర సుదర్శనం గారు 8,000 రూపాయలు, మిస్టర్ సిహెచ్ రెజీనా ప్రేమ్ సాగర్ గారు 1,200 రూపాయలు, మిస్టర్ కె వినయ్ 5,000 రూపాయలు, మిస్టర్ బి సువత్సల ఇమాన్యుల్ గారు 7,646 రూపాయలు, మిస్టర్ బి ప్రేమలత వరప్రసాద్ గారి కుటుంబం 2,000 రూపాయలు, అదేవిధంగా మిస్టర్ బి ప్రసాద్ గారి కుటుంబం 3,000 రూపాయలు చెల్లించడం అనేటువంటిది జరిగింది. మరి అదేవిధంగా కోవిడ్-19 ఫైనాన్షియల్ సపోర్ట్ టు పాస్టర్స్ ఆఫ్ వరంగల్ గ్రూప్
మరి మార్చి నెల నుండి కూడా మన వరంగల్ గ్రూప్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి పాస్టర్స్ మరియు ఇవాంజలిస్ట్ అందరికీ కూడా మన సంఘ సభ్యులు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడం అనేటువంటి జరిగింది. మరి ఈ నెలకు ఫైనాన్షియల్ సపోర్ట్ అందించడానికి శ్రీ పాల్ గారు 7,500 రూపాయలు కాంట్రిబ్యూట్ చేయడం అనేటువంటి జరిగింది. ఈ రకంగా మనం గత వారం దేవుని సేవ నిమిత్తం చెల్లించినటువంటి పూర్తి కానుకలు 44,746 రూపాయలు. అదేవిధంగా మరి ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మరొకసారి సంఘ సభ్యులకు చేసేటువంటి ప్రకటన, మరి ఎవరు కూడా పానిక్కి భయానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. మన దేవుడు మనకు తోడున్నాడు. అదేవిధంగా రికవరీ రేట్స్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరి ఎవరు కూడా భయపడకుండా మరి సంఘ సభ్యులకు ఎవరికైనా కూడా ఏ రకమైనటువంటి అవసరమైన ఉన్నట్లయితే మరి సంఘం ఎప్పుడు కూడా వెంట ఉంటుంది, పాస్టరేట్ కమిటీ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది. కాబట్టి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ విషయంలో అయినప్పటికీ లేదా ట్రీట్మెంట్ విషయంలో అయినప్పటికీ మరి సంఘం నుంచి పాస్టరేట్ కమిటీ నుండి సంఘ సభ్యులకు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నప్పటికీ ఆ సహకారం ఉంటుంది. కాబట్టి మరి సంఘ సభ్యులు ధైర్యంగా ఉంటూ మరి ఈ యొక్క సహకారాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రకటనలు. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. థాంక్యూ. ప్రభునందు ప్రియమైన సంఘమా, ఇంతకుముందు సెక్రటరీ గారు తెలియజేసినట్లు మరొకసారి ఈ నెల 31వ తారీఖును ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని మీ బకాయిని క్లియర్ చేసుకోవాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. అదేవిధంగా రక్షణాత్మకమైనటువంటి క్షేమకరమైనటువంటి విధంగా మనము దేవునికి మన కానుకలు చెల్లించట QR కోడ్ ద్వారాని మరొకసారి మేము జ్ఞాపకం చేస్తున్నాం. చాలామంది ఈ యొక్క మాధ్యమికం ద్వారా చాలామంది సమర్పిస్తున్నారు. ఇంకా అనేకులు కూడా మీరు ఈ విధంగా దేవునికి ఈ దశమ భాగములను ప్రత్యేకమైనటువంటి కానుకలను సాధారణ కానుకలను కూడా మీరు దేవునికి చెల్లించవచ్చునని మీరు సంఘం యొక్క దాతృత్వ పరిచర్యలో ఇంకను మీ యొక్క సహకారం అందించి దేవుని పొందాలని మరొకసారి కోరుచుకుంటున్నాం. మళ్ళీ మనము దేవునికి సమర్పించుకొనొచ్చు. మన కానుకలను దేవునికి సమర్పిస్తూ అందరూ లేచి నిలబడి ఉండి 440వ కీర్తన పల్లవి చివరి చరణంలో పాడడం. తనువు నాదిదిగో గై కొలిమి ఓ ప్రభు, తనువు నాదిదిగో గై కొలిమి ఓ ప్రభువాని పనికి ప్రార్థించుమి. దినములు క్షణములు తీసుకొని అవినీదు వినతిం ప్రవహింపాచే శక్తి నీయుమి. అనుగుణాదిదిగో గై కులమియో ప్రభువాని పలికి ప్రార్థించుమి. ఉన్నా నా ప్రేమాని సన్నిధానము నానే ఎన్నాడు దారవోయన్. నన్ను నీవానిగా నాదగై కొనుమప్పుడు చెన్నుగా నీ వశమై స్థిరముగా నుండేలా. అనుగుణా దిదిగో గై కులమియో ప్రభువామి పలికి ప్రార్థించుమి. ప్రార్థించుతాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కుమారుని రక్తం ద్వారా నీ కృపా సంహాసనకు నూతన సజీవ మార్గం ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యమైన నీ కుమారుని ద్వారా నీ యుద్ధకు వచ్చిన మమ్మను మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొని ప్రార్థిస్తున్నాం. మా ప్రభు కృపములో ఉండి నేను ఆరాధిస్తూ నేను కొనియాడుతూ మా ప్రభు తమ హృదయంలో తమ అర్పణలను సమర్పిస్తూ ఉండగా మీరు అంగీకరించండి. మా తండ్రి నీ మహిమలో నీ గొప్ప పరిచర్యపై వాడమని ప్రార్థిస్తున్నా. ఒక్కొక్కరి నిమిత్తం ఒక్కొక్క కుటుంబం నిమిత్తం మీ పరిమాణంలో మీరు సిద్ధపరిచిన
మీ ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములు మెండుగా కుమరించి దీవించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ఉండగా క్లుప్తంగా విజ్ఞాపన ప్రార్థనలు చేయండి. మోకరించి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాము. ప్రతి విజ్ఞాపన చివర ప్రభు అలంకరించమని చెప్పాలను. పైనుండి వచ్చే సమాధానం కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదాము. లోకమంతటి సమాధానం కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును ముఖ్యంగా మోస్ట్ రైట్ ధర్మరాజు రసాలం అను మన మోడరేటర్, రైట్ డాక్టర్ కె రూబెన్ మార్క్ అను మన డిప్యూటీ మోడరేటర్ మరియు మండలాధ్యక్షులు ఎస్ జాన్ అను మన సంఘ కాపరి ఉత్తమ హృదయంతోను నిర్మల మనసాక్షితోను తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించడము. మన దేశ పరిపాలన కొరకును ప్రధానమంత్రి గారి కొరకును మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొరకును మరియు అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. క్రైస్తవ వివాహంలో కొరకును కుటుంబాల జీవితం కొరకును మరియు ఈ చెడు దినములలో భార్యాభర్తలు ఒకరినొకరు తమను తాము సమర్పించుకొని దేవుని ప్రేమించి ఆరాధించి తమ వివాహ జీవితంలో పవిత్ర ప్రేమను పెంపొందించుకున్నట్లు మరియు దేవుని చిత్తం నెరవేర్చినట్లు ప్రభువును ప్రార్థించడము. దూర ప్రాంతంలో విదేశాల్లో ఉన్న మన సంఘ సభ్యులందరి కొరకును వారి కుటుంబముల కొరకును వారికి దేవుని కాపుదల సహాయం మండిత్యము ఉండున్నట్లు ప్రభువును ప్రార్థించడము. రోగుల కొరకును ముఖ్యంగా ప్రతాప్ కుమార్, శ్రీమతి పాషం సుందరరావు ఎంజంలో ఏఎంసీలు అడ్మిట్ అయి ఉన్నారు. వారి స్వస్థ కొరకును బాధపరుచున్న వారి కొరకును దుఃఖించు వారి కొరకును మరియు మరణించుచున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. కరోనా వ్యాధితో బాధపడుచున్న రోగుల స్వస్థత కొరకును మరియు మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకును వైద్యశాలలో డ్యూటీ చేయించున్న వైద్య సిబ్బంది కొరకును రెవెన్యూ సిబ్బంది కొరకును పోలీస్ మున్సిపల్ సిబ్బందికి ఈ కాపుదల సహాయం దయచేయడం కావున ప్రభువును ప్రార్థించడం. పేదల కొరకును ఆకలి బాధలు గల వారి కొరకును తల్లిదండ్రులు లేని వారి కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించడము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని శ్రేష్టోత్తములను మనము ప్రచురపరచలాగున మన కొరకును క్రీస్తు నామము ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించడము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనము ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించడము. దేవా, సంఘం యొక్క శరీరమందరినీ ఆత్మచే ఏది శుద్ధి చేయించున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘంలోని నానా స్థితులను మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయి మా వినపములను ప్రార్థన అంగీకరించి అందరికి ప్రతి అవయవాన్ని ఉద్యమంలోని సేవలను యథార్థంగా భక్తిగాను నేను సేవించినట్లు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించుకుంటాను. నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులను మనల్ని దిగులుకు గురి చేస్తూ ఉండగా, భయపడుతూ ఉండగా, మా ప్రభు అనిశ్చిత పరిస్థితులు మమ్మల్ని చుట్టి ఉండగా మా తండ్రి నీ పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ శక్తిని నడిపింపును దయచేయమని కోరుతున్నాను. మా తండ్రి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నీ తోడు ఈ యొక్క నడిపింపు మాకు దయచేసి మమ్మల్ని అందరినీ దీవించి కాపాడి సంరక్షించి నీ సేవలో సాధనలుగా వాడుతున్నాను. యేసునామమున ప్రార్థించుతున్నాము తండ్రి. అందరం లేచి నిలబడి ఉండి ప్రభు నేర్పిన ప్రార్థనను చేయడం. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్టు భూమి అని నెరవేర్చుగాక. ఆనందిన పనులను మాకు దయచేసి ఆయన అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మ శోధనలకే ఎందుకనగా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైనది. ఆమేన్. ప్రభు యొక్క ఆశీర్వాదం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సకలాశీర్వాదము నిత్యమైనటువంటి సన్నిధి కాపుదల నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడుగా. ఆమేన్.
ముగింపు కీర్తనగా కీర్తన పుస్తకంలో నుండి 564వ కీర్తన కొన్ని చరణములు మాత్రమే పాడదాము. నన్ను అనుసరించవలసిందిగా నేను కోరుతున్నాను. దేవరాన్ని దీవెనలు దారాలను పాడుతున్నాను. 560 దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమెత్తిగనేమో పావన యేసుని ద్వారగను దంపతులు రందిగని దాత్రిల వెలయుచు సంపదలం సోంపుగా నీపుగా పెంపగుచు సహీపున సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములో శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొను చివరి వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మా సకలేశ్వర నీ సుతుడవు యేసుని పేరట ప్రోమమేన్ దేవరని దీవెనలు దారాలముగన్ వీరలపై ఆగుగా వేగమెత్తిగనేమో పావన యేసుని ఆరాధను. आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ।